పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరద కష్టాల్లో విజయవాడ ప్రజలు అల్లాడుతుంటే నగరపాలక సంస్థ పన్నుల వసూలుపై దృష్టి పెట్టడం శోచనీయమన్నారు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు. 15 రోజులుగా పన్నులు చెల్లించకపోతే పెనాల్టీ పడుతుందంటూ హెచ్చరించడంపై మండిపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇంటి పన్ను, ఇతర ఛార్జీలను విజయవాడలో పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో జనమంతా బుడమేరు వరదల్లో మునిగిపోయి నానా కష్టాల్లో ఉన్నారు. కానీ విజయవాడ నగరపాలక సంస్థ మాత్రం పన్నుల వసూళ్లలో బిజీగా ఉంది. ఈ నెలాఖరులోగా 15 రోజుల లోపల ఇంటి పన్ను, మంచినీళ్లు, డ్రైనేజీ ఛార్జీలు, ఖాళీ స్థలాల పన్ను మీరు చెల్లించండి, లేకపోతే పెనాల్టీ పడుతుంది. దానికోసం స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేశాం. సెలవు రోజుల్లో కూడా వసూలు చేస్తాం, రాత్రి 8 గంటల దాకా వసూలు చేస్తామని వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే ప్రజల కష్టాల్లో ఉంటే మీ పని పన్నులు వసూలు చేయటమా? ఇదేనా విజయవాడ నగరపాలక సంస్థ చేయాల్సింది? ఒకవైపున మున్సిపల్ మంత్రి గారు విజయవాడలో తిరిగి మేము బాధితులను ఆదుకుంటాం, అన్నీ చేస్తామని వారు చెప్తున్నారు. కానీ అదే మున్సిపల్ శాఖ ఈ రకమైనటువంటి ప్రకటనలు విడుదల చేసి, అంటే ప్రజల మీద మీరు నెలాఖరు రూపాయలు కట్టకపోతే మీ మీద పెనాల్టీ పడుతుందని వాడిని పరోక్షంగా హెచ్చరించడమే. అసలు ఇవాళ ఉన్నటువంటి వరద బాధితులకి ఇంటి పన్ను, మంచినీళ్లు, డ్రైనేజీ ఛార్జీలు, ఖాళీ స్థలాల పన్ను ఈ 2024-25 సంవత్సరానికి పూర్తిగా రద్దు చేయాలి.